ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం మార్చి నెల 18వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ చవితి. ఈరోజు భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 10:25 కావస్తున్నది. మరి భక్తుని నోట భగవద్గీత. ఈరోజు సంఖ్య 0024 అనగా 24వ రోజు. మరి మనం తృతీయాధ్యాయం శ్రీమద్ భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగంలో ఈరోజు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో కృష్ణం వందే జగద్గురు. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరం ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఎవడైతే కర్మేంద్రియాలను నిగ్రహించి కూడా మనస్సులో మాత్రం ఆ ఇంద్రియ విషయాలనే ఆలోచిస్తాడో వాడు డాంబికుడు అనబడుతున్నాడు. 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగ మస్సక్తః స విశిష్యతే. ఎవడైతే మనసు చేత ఇంద్రియాలను లోబరుచుకొని ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తుంటాడో వాడే ఉత్తముడు. ఇక 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణా శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణా. కాబట్టి నీకు నియమితమైన కర్మలను ఆచరించు. ఎందుకంటే ఏ పని చేయకపోవడం వల్ల దేహయాత్ర కూడా అత్యంత దుర్భరంగా పరిణమిస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచర. యజ్ఞ సంబంధమైన కర్మలు వినా మిగిలిన కర్మలన్నీ బంధన హేతువులే. కాబట్టి అర్జున, ఫలాపేక్ష లేకుండా యజ్ఞ విధిగా కర్మలను ఆచరించుము. ఇక ఈనాటి చివరి శ్లోకం 10వ శ్లోకం. సహయజ్ఞా ప్రజాస్పృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా మేషవోస్త్విష్టకామధుక్. పూర్వం ప్రజాపతి యజ్ఞాలతో పాటుగానే ప్రజలను సృష్టించి యజ్ఞం వలన మీరు వృద్ధి పొందుతారు, దీనివలన మీ అన్ని కోరికలు తీరుతాయి అని ఆదేశించాడు.
ఇంతటితో ఈనాటి భగవద్గీత పారాయణం సమాప్తం. తిరిగి 5 శ్లోకములతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. నమస్కారం.